పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హై స్టాండర్డ్ గేమ్ ఆడుతున్నారండి. చాలా మందికి అర్థం కాదు ఇది. ఇప్పుడు చాలా మంది పోస్టులు పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిది పవన్ కళ్యాణ్ గారు ఉండే ఫీల్డా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే కేటగిరీకి చెందిన వ్యక్తులా? పవన్ కళ్యాణ్ అంటే స్థాయిల గురించి నేను మాట్లాడను, కానీ వాళ్ళిద్దరికి ఏంటి సంబంధం? ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు అని పెడుతున్నారు? ఈ రోజున తెలంగాణ నుంచి కొద్దిమంది వచ్చి మా తెలంగాణ ప్రొఫెసర్ని అంటారా అని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నోటికి ఎంత వస్తే అంత మాటలు తిట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుందండి? ఎప్పుడూ లేనిది అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. దళితుల మీద దాడులు జరిగాయి, దళితులు ఉపాధి కోల్పోయారు, ఇక్కడ రాజధాని లేకుండా పోయింది, అన్ని రకాల ధ్వంసం అయిపోయింది. అప్పుడు తెలంగాణలో ఉన్న మా సోదరులకు ఏ రోజు అంటే ఇప్పుడు మాట్లాడే సోదరులకు చెప్తున్నాను నేను. ఎందుకే ఒరిజినల్గా హార్ట్ఫుల్గా ఉండే తెలంగాణ సోదరులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మేము ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా బాధపడేవారు. అన్నా మీ రాష్ట్రం అలాగ అయిపోతుంటే బాధేస్తుందన్న, ఎంత కదన్నా మనం అన్నదమ్ములం కదా, ఏంటన్నా పరిస్థితి అలా ఉందని చెప్పి నిజమైన తెలంగాణ వాళ్ళు కష్టానికి చలిస్తారండి. తెలంగాణ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే వాళ్ళ కష్టాలు తెలిసిన వ్యక్తులు కాబట్టి. ఏదో సినిమాలో చెప్తాడు, గాయం విలువ తెలిసినట్టు సాయం చేస్తాడు. తెలంగాణ ప్రజలకి గాయం విలువ తెలుసు, కష్టం విలువ తెలుసు, అవమానం విలువ తెలుసు. కాబట్టి ఎవరైనా అలా అవమానం పడతా ఉంటే టక్కని కరిగిపోతారు. వాళ్ళు టక్కమని కరుగుతారు. వెంటనే వాళ్ళకి ఓదార్పునివ్వాలి, వాళ్ళకి సాయం చేయాలనుకుంటారు. అంత గొప్ప మెంటాలిటీ తెలంగాణ ప్రజల్లో ఉంది. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు ఆంధ్రతో పోల్చుకుంటే తెలంగాణ ఎలా లేదన్నా కొన్ని కష్టాలు పడ్డ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆంధ్రాలో చాలా పొలాలు ఉండటం, పంటలు బాగా పండటము, లేకపోతే మరోటి కారణాలతో చాలామందికి కష్టం విలువ తెలియదు, పోరాటం అంటే ఏంటి తెలియదు. కానీ తెలంగాణ అలా కాదండి. గడీల రాజ్యం నుంచి కూడా వాళ్ళు తిరుగుబాటు ఎగరేయటం అంటే ఓ తిరుగుబాటు పోరాటం ఎక్కడి నుంచి వస్తుంది? పక్కోడి బాధ చూసిన దగ్గర నుంచే కదా. అలా ఉండే గొప్ప వ్యక్తిత్వం తెలంగాణ వాదుల్లో, తెలంగాణ ప్రజల్లో ఉంది. కానీ ఇప్పుడు సడన్గా కొంతమంది మేము తెలంగాణ వాళ్ళం, మా ప్రొఫెసర్ గారిని అవమానించారు, ఇక్కడికి పలానా పార్టీలో ఎలాగొస్తారని కేవలం కూటమి పార్టీలు టార్గెట్ చేసి తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు మాట్లాడే మాటలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయండి. కానీ పవన్ కళ్యాణ్ ప్రేమ దాచి మీకు చెప్తున్నావు, హెచ్చరిస్తున్నావు, బిడ్డ తెలంగాణ మీ గడ్డ మీద ఉన్నావు, ఇదే గడ్డ మీద చెప్తున్నావు, మా రక్తంలో ఉంది తెలంగాణ, మా నాయకత్వం తెలంగాణ, మా గుండె తెలంగాణ, మా ఊపి తెలంగాణ భక్తు రాడకూడగా ఇక్కడనే ఉంటున్నారా రే? నిన్న మాట్లాడిన నాకు ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఉంటున్నారండి. జై తెలంగాణ, తెలంగాణ అమరవీరులకు జోహార్. ఇప్పుడు నేను తెలంగాణ కోసం తెలంగాణలో జరిగిన కొన్ని దాడులు, అప్పట్లో జరిగిన దాడులు, ప్రణయ్ మర్డర్ కానీ, లేదా అంతకుముందు మధుకర్ని మర్డర్ చేసినప్పుడు కానీ, లేదా వరంగల్లో చిన్నారి 14 సంవత్సరాల ఆడపిల్లని మా ఒక సైకో మానభంగం చేసిన నేను కూడా స్పందించిన, నేను పోరాడినండి. నేను అక్కడికి వచ్చి కేసులు కూడా పెట్టించుకున్నాను. ఖచ్చితంగా మనదంతా తెలుగు జాతి, ఒకటికి కష్టమైతే ఒకటి స్పందించి తీరాలి, తప్పదు. అయితే ఇప్పుడు స్పందించేవాళ్ళు, ఇప్పుడు ఎవరైతే కూటమిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో, ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మా ఓడని ఓన్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని బూతులు పెడుతున్నారు అన్న, మీరంతా గత 5 సంవత్సరాలు ఏమయ్యారు? గత 5 సంవత్సరాల్లో ఎంతకన్నా ఎక్కువ కష్టాలు పడ్డాం కదా మేము. ఈవేళ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద కనీసం కేసు పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు. కానీ గత ప్రభుత్వంలో పోరాడినందుకు నేనే ఎగ్జాంపుల్. 30 కేసులు పెట్టారు నా మీద, రౌడీ షీట్ ఓపెన్ చేశారు, నన్ను తీసుకెళ్ళి జైల్లో పాడేశారు. నేను మీ తెలుగు ఉండే కదా, నేను మీ తమ్ముడే కదా. ఆ రోజు ఎందుకు స్పందించలేదు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద స్పందించిన ఏ ఒక్కరు ఈరోజు కూటమి మీద స్పందించడానికి మీకు అర్హత లేదన్న, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అవేళ చాలా కష్టాలు పడ్డాం మేము. కష్టాలు పడినప్పుడు మీరు అరే మా పక్క రాష్ట్రం మా తెలుగుడు అనే భావన అప్పుడు మీరు మాట్లాడకుండా ఇప్పుడు సడన్గా కూటమి ప్రభుత్వం వైఫల్యాలను లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసో మాట్లాడుతూ ఉంటే ఆ మాట్లాడే 10 మంది ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు జగన్ గారికి మేలు చేయడానికి మాట్లాడుతున్నారని అనిపిస్తుంది మాకు. అయితే జగన్ గారు ఆ స్థాయి స్ట్రాటజీలు చేస్తాడు. ఆయన ఇక్కడ ఎవరు మాట్లాడడానికి ధైర్యం చేయట్లేదండి. ఇక్కడ వైసీపీ నాయకులు అందరూ రప్ప బ్యాచ్లు కానీ, గంజాయి బ్యాచ్లు కానీ, గతంలో రెచ్చిపోయిన వైసీపీ వాళ్ళు కానీ అందరూ చెప్పబడిపోయారు రెడ్ బుక్ దయ వల్ల. ఇక్కడ ఎవరు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి విధ్వంసాలు సృష్టిస్తాం, రప్ప నరికేస్తాం అనే దమ్ము ఎవరికి లేదు. ఇక్కడ అందరూ చట్టానికి లోబడి బతకాల్సిందే, ఎవడైనా సరే రూల్స్ పాటించాల్సిందే. ఇలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీంని తెలంగాణలో తయారు చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా సింపుల్గా తయారు చేయగలడు. ఆయన తయారు చేయగలడు. మళ్ళీ అక్కడ జగన్ గారికి ఉన్న మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నివాస గృహాలు అక్కడ ఉండటం. వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి
వీళ్ళని ఇలా కొద్దిమంది నా స్నేహితులతోనో లేకపోతే ఏదో సంథింగ్ ఆయనకి సంబంధాలు ఉన్న వాళ్ళతో గట్టిగా తిట్టించి ఒకవేళ ఎవరైనా ఏమనంటే తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ తీసుకొద్దామనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసుంటారా? ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. చేసి ఉంటారు అనిపిస్తుందా? మీ మైండ్ మీకు ఏం చెప్తుందో ఆలోచించండి. ఎందుకంటే ఇదే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అన్నాడు. మనం కమ్యూనిజం భావజాలం అనేది విస్తృతమైంది యాక్చువల్గా. కానీ పేదరికమే కాదు, ఏ రకమైన సమస్యనైనా కమ్యూనిస్టులు ఉండడం వల్ల హక్కుల కొరకు పోరాడతారు. ఎగ్జాక్ట్లీ, ఇది ఒక నమ్మకం. కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడికి కులం, మతం, ప్రాంతం అనేది ప్రతి దానికి అతీతంగా ఉంటారు వాళ్ళు. చాలా ఉన్నతంగా, చాలా ఆదర్శంగా ఆలోచిస్తారు వాళ్ళు. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పెద్ద మనిషి ఈ రోజున ప్రాంతాన్ని అడ్డుపెట్టుకున్నాడు. నైతిక మరణం ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి. 200% ఇది నైతిక మరణం అండి. ఎందుకంటే ఒక విప్లవవాది, ఒక కామ్రేడ్ ఇలా ఒక సమస్య, ఒక లేని మాటని ఒక అభూత కల్పన చేసి ఒక పుకారు పుట్టించి, ఏమంటే ప్రొఫెసర్ గారు మీరు పలానా పుకారు పుట్టించారు, అయినా మీరు వెనక్కి తీసుకున్నానన్నారు కాబట్టి మీ మీద కేసు కూడా మేము పెట్టట్లేదు, ఈ గవర్నమెంట్ మీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదని ఈ ప్రభుత్వం ఎంతో గొప్ప మనసుతో చెప్పిన తర్వాత, ఏమండి తప్పు మీదయిన తర్వాత, మిమ్మల్ని క్షమించామని వాళ్ళు చెప్పిన తర్వాత ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ రెచ్చగొట్టడం ఎంతవరకు న్యాయం సార్? అది ఇప్పుడు ఏం తప్పలేదు. ఇప్పుడు రాజకీయాలు అంటేనే ఒకడు కులాన్ని వాడుకుంటాడంటే ఆయన ఏమనంటే నా కులాన్ని దూషించావు అంటాడు. ఒకడు మతాన్ని వాడుకుంటాడు, ఆయన ఏమనంటే నా మతానికి నా ధర్మానికి నువ్వు చెడు తెచ్చావు అంటాడు. మరొకడు మతాలను వాడుకునే వాళ్ళు అన్ని మతాల్లోనూ ఉన్నారు. ఇప్పుడు మీరు మరి ప్రొఫెసర్గా జర్నలిస్ట్గా ఉండి మీరు ప్రాంతాన్ని వాడుకుంటున్నారు. వాళ్ళకి మీకు ఏం తేడా ఉంది? మీరు ఎంతో అభ్యుదయవాదులు కదా. అభ్యుదయవాదులు అయ్యి ఉండి కూడా ఈ రోజున మీరు మాటలు, నేను చాలా మాటలు చూశాను. మీరు నన్ను ఇలా టార్గెట్ చేయకండి, తెలంగాణ వాళ్ళు నా చేతుల్లో కూడా ఉండదు, తెలంగాణ వాదులు కోపం వస్తుంది, మీరు నన్ను ఇలా టార్గెట్ చేస్తే అంటే పక్క రాష్ట్రంలో ఉండి ఆ రాజకీయాలతో సంబంధం, ఆ రాజకీయాల మీద విశ్లేషణలు కాకుండా ఆంధ్ర రాజకీయాల మీద లేని పుకార్లు మీరు పుట్టించారు. మీ మీద ఎవరైనా ఒకవేళ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే ప్రాంతం కార్డు అడ్డు పెట్టుకుంటారా? రేపు పొద్దునగా మీరు ఇదే అలవాటు చేశారనుకోండి, ఇక్కడ నేరాలు చేసిన ప్రతి ఒక్కడు అక్కడికి వచ్చి ఆధార్ కార్డులు మార్చేసుకుని నేను తెలంగాణ ఉండి అంటాడు. ఇక్కడ నేరస్తులు అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడండి. తప్పు చేయటం ఎందుకు, తప్పుడు మాటలు మాట్లాడడం ఎందుకు, మీ క్రెడిబిలిటీని మీరే పాడు చేసుకుని మీ వ్యక్తిత్వాన్ని మీరే చంపుకోవడం ఎందుకు? చచ్చా, ఇదేం కరెక్ట్గా లేదండి. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హై స్టాండర్డ్ గేమ్ ఆడుతున్నారండి. చాలామందికి అర్థం కాదు ఇది. ఇప్పుడు చాలామంది పోస్టులు పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిది పవన్ కళ్యాణ్ గారు ఉండే ఫీల్డా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే కేటగిరీకి చెందిన వ్యక్తులా? పవన్ కళ్యాణ్ అంటే స్థాయిల గురించి నేను మాట్లాడను, కానీ వాళ్ళిద్దరికి ఏంటి సంబంధం? ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు అని పెడుతున్నారు? ఈ రోజున తెలంగాణ నుంచి కొద్దిమంది వచ్చి మా తెలంగాణ ప్రొఫెసర్ని అంటారా అని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నోటికి ఎంత వస్తే అంత మాటలు తిట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుందండి? ఎప్పుడూ లేనిది అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది, దళితుల మీద దాడులు జరిగాయి, దళితులు ఉపాధి కోల్పోయారు, ఇక్కడ రాజధాని లేకుండా పోయింది, అన్ని రకాల ధ్వంసం అయిపోయింది. అప్పుడు తెలంగాణలో ఉన్న మా సోదరులకు ఏ రోజు అంటే ఇప్పుడు మాట్లాడే సోదరులకు చెప్తున్నాను నేను, ఎందుకే ఒరిజినల్గా హార్ట్ఫుల్గా ఉండే తెలంగాణ సోదరులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మేము ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా బాధపడేవారు. అన్నా మీ రాష్ట్రం అలాగ అయిపోతుంటే బాధేస్తుందన్న, ఎంత కదన్నా మనం అన్నదమ్ములం కదా, ఏంటన్నా పరిస్థితి అలా ఉందని చెప్పి నిజమైన తెలంగాణ వాళ్ళు కష్టానికి చలిస్తారండి. తెలంగాణ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే వాళ్ళ కష్టాలు తెలిసిన వ్యక్తులు కాబట్టి. ఏదో సినిమాలో చెప్తాడు, గాయం విలువ తెలిసినట్టు సాయం చేస్తాడు. తెలంగాణ ప్రజలకి గాయం విలువ తెలుసు, కష్టం విలువ తెలుసు, అవమానం విలువ తెలుసు. కాబట్టి ఎవరైనా అలా అవమానం పడతా ఉంటే టక్కని కరిగిపోతారు వాళ్ళు, టక్కుమని కరుగుతారు. వెంటనే వాళ్ళకి ఓదార్పునివ్వాలి, వాళ్ళకి సాయం చేయాలనుకుంటారు. అంత గొప్ప మెంటాలిటీ తెలంగాణ ప్రజల్లో ఉంది. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు ఆంధ్రతో పోల్చుకుంటే తెలంగాణ ఎలా లేదన్నా కొన్ని కష్టాలు పడ్డ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆంధ్రాలో చాలా పొలాలు ఉండటం, పంటలు బాగా పండటము, లేకపోతే మరోటి కారణాలతో చాలామందికి కష్టం విలువ తెలియదు, పోరాటం అంటే ఏంటి తెలియదు. కానీ తెలంగాణ అలా కాదండి. గడీల రాజ్యం నుంచి కూడా వాళ్ళు తిరుగుబాటు ఎగరేయటం అంటే ఓ తిరుగుబాటు పోరాటం ఎక్కడి నుంచి వస్తుంది? పక్కోడి బాధ చూసిన దగ్గర నుంచే కదా. అలా ఉండే గొప్ప వ్యక్తిత్వం తెలంగాణ వాదుల్లో, తెలంగాణ ప్రజల్లో ఉంది. కానీ ఇప్పుడు సడన్గా కొంతమంది
మేము తెలంగాణ వాళ్ళం, మా ప్రొఫెసర్ గారిని అవమానించారు, ఇక్కడికి పలానా పార్టీలో వాళ్ళు ఎలాగొస్తారని కేవలం కూటమి పార్టీలను టార్గెట్ చేసి తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు మాట్లాడే మాటలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయండి. ఖబర్దార్ తప్పక జరగాలి. పవన్ కళ్యాణ్ ప్రేమ దాచి మీకు చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. బిడ్డ తెలంగాణ మీ గడ్డ మీద ఉన్నాం, ఇదే గడ్డ మీద చెప్తున్నాం. మా రక్తంలో ఉంది తెలంగాణ, మా నాయకత్వం తెలంగాణ, మా గుండె తెలంగాణ, మా ఊరి తెలంగాణ భక్తులు రాడకూడగా ఇక్కడే ఉంటున్నారా? రే నిన్న మాట్లాడిన నాకు ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఉంటున్నారండి. జై తెలంగాణ, తెలంగాణ అమరవీరులకు జోహార్. ఇప్పుడు నేను తెలంగాణ కోసం తెలంగాణలో జరిగిన కొన్ని దాడులు, అప్పట్లో జరిగిన దాడులు, ప్రణయ్ మర్డర్ కానీ, లేదా అంతకుముందు మధుకర్ని మర్డర్ చేసినప్పుడు కానీ, లేదా వరంగల్లో చిన్నారి 14 సంవత్సరాల ఆడపిల్లని మా ఒక సైకో మానభంగం చేసిన నేను కూడా స్పందించిన, నేను పోరాడినండి. నేను అక్కడికి వచ్చి కేసులు కూడా పెట్టించుకున్నాను. ఖచ్చితంగా మనదంతా తెలుగు జాతి, ఒకటికి కష్టమైతే ఒకటి స్పందించి తీరాలి, తప్పదు. అయితే ఇప్పుడు స్పందించేవాళ్ళు, ఇప్పుడు ఎవరైతే కూటమిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో, ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మా ఊడని ఓన్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని బూతులు పెడుతున్నారు అన్న. మీరంతా గత 5 సంవత్సరాలు ఏమయ్యారు? గత 5 సంవత్సరాల్లో ఎంతకన్నా ఎక్కువ కష్టాలు పడ్డాం కదా మేము. ఈవేళ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద కనీసం కేసు పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు. కానీ గత ప్రభుత్వంలో పోరాడినందుకు నేనే ఎగ్జాంపుల్. 30 కేసులు పెట్టారు నా మీద, రౌడీ షీట్ ఓపెన్ చేశారు, నన్ను తీసుకెళ్ళి జైల్లో పాడేశారు. నేను మీ తెలుగుండే కదా, నేను మీ తమ్ముడే కదా. ఆ రోజు ఎందుకు స్పందించలేదు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద స్పందించిన ఏ ఒక్కరు ఈరోజు కూటమి మీద స్పందించడానికి మీకు అర్హత లేదన్న, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అవేళ చాలా కష్టాలు పడ్డాం మేము. కష్టాలు పడినప్పుడు మీరు అరే మా పక్క రాష్ట్రం మా తెలుగుడు అనే భావన అప్పుడు మీరు మాట్లాడకుండా ఇప్పుడు సడన్గా కూటమి ప్రభుత్వం వైఫల్యాలను, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసో మాట్లాడుతూ ఉంటే, ఆ మాట్లాడే 10 మంది ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు జగన్ గారికి మేలు చేయడానికి మాట్లాడుతున్నారని అనిపిస్తుంది మాకు. అయితే జగన్ గారు ఆ స్థాయి స్ట్రాటజీలు చేస్తాడు ఆయన. ఇక్కడ ఎవరు మాట్లాడడానికి ధైర్యం చేయట్లేదండి. ఇక్కడ వైసీపీ నాయకులు అందరూ రప్ప బ్యాచ్లు కానీ, గంజాయి బ్యాచ్లు కానీ, గతంలో రెచ్చిపోయిన వైసీపీ వాళ్ళు కానీ అందరూ చెప్పబడిపోయారు రెడ్ బుక్ దయ వల్ల. ఇక్కడ ఎవరు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి విధ్వంసాలు సృష్టిస్తాం, రప్ప నరికేస్తాం అనే దమ్ము ఎవరికి లేదు. ఇక్కడ అందరూ చట్టానికి లోబడి బతకాల్సిందే, ఎవడైనా సరే రూల్స్ పాటించాల్సిందే. ఇలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీంని తెలంగాణలో తయారు చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. చాలా సింపుల్గా తయారు చేయగలడు ఆయన, తయారు చేయగలడు. మళ్ళీ అక్కడ జగన్ గారికి ఉన్న మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నివాస గృహాలు అక్కడ ఉండటం. వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళని ఇలా కొద్దిమంది నా స్నేహితులతోనో లేకపోతే ఏదో సంథింగ్ ఆయనకి సంబంధాలు ఉన్న వాళ్ళతో గట్టిగా తిట్టించి, ఒకవేళ ఎవరైనా ఏమనంటే తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ తీసుకొద్దామనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసుంటారా? ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. చేసుంటారు అనిపిస్తుందా? మీ మైండ్ మీకు ఏం చెప్తుందో ఆలోచించండి. ఎందుకంటే ఇదే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అన్నాడు. మనం కమ్యూనిజం భావజాలం అనేది విస్తృతమైంది యాక్చువల్గా. కానీ పేదరికమే కాదు, ఏ రకమైన సమస్యనైనా కమ్యూనిస్టులు ఉండడం వల్ల హక్కుల కొరకు పోరాడతారు. ఎగ్జాక్ట్లీ, ఇది ఒక నమ్మకం. కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడికి కులం, మతం, ప్రాంతం అనేది ప్రతి దానికి అతీతంగా ఉంటారు వాళ్ళు. చాలా ఉన్నతంగా, చాలా ఆదర్శంగా ఆలోచిస్తారు వాళ్ళు. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పెద్ద మనిషి ఈ రోజున ప్రాంతాన్ని అడ్డుపెట్టుకున్నాడు. నైతిక మరణం ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి. 200% ఇది నైతిక మరణం అండి. ఎందుకంటే ఒక విప్లవవాది, ఒక కామ్రేడ్ ఇలా ఒక సమస్య, ఒక లేని మాటని ఒక అభూత కల్పన చేసి ఒక పుకారు పుట్టించి, ఏమంటే ప్రొఫెసర్ గారు మీరు పలానా పుకారు పుట్టించారు, అయినా మీరు వెనక్కి తీసుకున్నానన్నారు కాబట్టి మీ మీద కేసు కూడా మేము పెట్టట్లేదు, ఈ గవర్నమెంట్ మీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదని ఈ ప్రభుత్వం ఎంతో గొప్ప మనసుతో చెప్పిన తర్వాత, ఏమండి తప్పు మీదయిన తర్వాత, మిమ్మల్ని క్షమించామని వాళ్ళు చెప్పిన తర్వాత ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ రెచ్చగొట్టడం ఎంతవరకు న్యాయం సార్? అది ఇప్పుడు ఏం తప్పలేదు. ఇప్పుడు రాజకీయాలు అంటేనే ఒకడు కులాన్ని వాడుకుంటాడండి, ఆయన ఏమనంటే నా కులాన్ని దూషించావు అంటాడు. ఒకడు మతాన్ని వాడుకుంటాడు, ఆయన ఏమనంటే నా మతానికి, నా ధర్మానికి నువ్వు చెడు తెచ్చావు అంటాడు. మరొకడు మతాలను వాడుకునే వాళ్ళు అన్ని మతాల్లోనూ ఉన్నారు. ఇప్పుడు మీరు మరి ప్రొఫెసర్గా, జర్నలిస్ట్గా ఉండి మీరు ప్రాంతాన్ని వాడుకుంటున్నారు. వాళ్ళకి మీకు ఏం తేడా ఉంది? మీరు ఎంతో అభ్యుదయవాదులు కదా, అభ్యుదయవాదులు అయ్యి ఉండి కూడా ఈ రోజున మీరు మాటలు, నేను చాలా మాటలు చూశాను. మీరు నన్ను ఇలా టార్గెట్ చేయకండి, తెలంగాణ వాళ్ళు నా చేతుల్లో కూడా ఉండదు, తెలంగాణ వాదులు కోపం వస్తుంది, మీరు నన్ను ఇలా టార్గెట్ చేస్తే అంటే పక్క రాష్ట్రంలో ఉండి ఆ రాజకీయాలతో సంబంధం, ఆ రాజకీయాల మీద విశ్లేషణలు కాకుండా ఆంధ్ర రాజకీయాల మీద లేని పుకార్లు మీరు పుట్టించారు. మీ మీద ఎవరైనా ఒకవేళ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే
ప్రాంతం కార్డు అడ్డు పెట్టుకుంటారా? రేపు పొద్దునగా మీరు ఇదే అలవాటు చేశారనుకోండి, ఇక్కడ నేరాలు చేసిన ప్రతి ఒక్కడు అక్కడికి వచ్చి ఆధార్ కార్డులు మార్చేసుకుని నేను తెలంగాణ ఉండి అంటాడు. ఇక్కడ నేరస్తులు అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడండి. తప్పు చేయటం ఎందుకు, తప్పుడు మాటలు మాట్లాడటం ఎందుకు, మీ క్రెడిబిలిటీని మీరే పాడు చేసుకుని మీ వ్యక్తిత్వాన్ని మీరే చంపుకోవడం ఎందుకు? చచ్చా, ఇదేం కరెక్ట్గా లేదండి.